నమస్తే అండి. నమస్తే. తమిళనాట ఒక ఆసక్తికరమైన సంఘటన. యాక్చువల్‌గా నార్మల్‌గా అయితే ఇది పెద్ద విషయం ఏమీ కాదు. బట్ అక్కడ జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో అండ్ 'త్రిష' గారి గురించి, 'విజయ్' గారి గురించి పొలిటికల్‌గా కూడా రాజకీయ నాయకులు మాట్లాడడం వల్ల దీనికి ఇంకా పెద్ద హైప్ వచ్చింది. యాక్చువల్‌గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కూల్‌గా. బట్ వీళ్ళు మాత్రం అంటే అక్కడున్న రాజకీయాల్లోనే వాళ్ళని హైప్ చేస్తున్నారు. ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆ సెలబ్రేషన్స్‌లో, ఆ వేడుకలో సెల్యూట్ చేశారు 'త్రిష' గారు. విజయ్ గారున్నప్పుడు. వాళ్ళ మదర్‌తో పాటు పార్టిసిపేట్ చేశారు. అదేంటి మొన్నే కదా విడాకులు క్యాన్సిల్ చేసుకున్నారు. ఇద్దరు కలిసిపోయారు కదా! మళ్ళీ 'త్రిష' గారు ఎందుకొచ్చారు అనేది అక్కడ పెద్ద హాట్ టాపిక్. రాకూడదా? చాలా తప్పండి ఇది ఇవన్నీ మాట్లాడటం. హ్మ్. ఎందుకంటున్నానంటే, ఆమె ఒక సెలబ్రిటీ తమిళనాడులో. ఇప్పుడు మనకి కొంతమంది సెలబ్రిటీలు కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి వెళ్తూ ఉంటారు. పిలుస్తూ ఉంటారు. చిన్న చిన్న వాళ్ళని చిన్న చిన్న ప్లేసులకి, పెద్దవాళ్ళని పెద్దవాళ్ళకి, వాళ్ళకి ఆహ్వాన పత్రికలు ఎళతాయి. అయితే అలా ఆమె 'త్రిష' కూడా వచ్చి ఉంటది అనేదే నా ఉద్దేశం. ఎందుకంటే న్ న్ ఆమె హ్మ్, మీరనుకునేటట్లు సంథింగ్ ఏదన్నా ఉంది అని అనుకున్నప్పుడు, ఇలాంటి వాట్లి వల్ల ఒకవేళ మళ్ళీ ఏం జరిగిందో అనే ఉద్దేశంతోటి సంగీత ఒకసారి విత్‌డ్రా చేసుకున్నంత మాత్రాన మళ్ళీ కేస్ పెట్టకూడదని ఎక్కడా లేదు. ఆమె కేస్ పెట్టొచ్చు. అందుకని ఆ విధమైన భయము విజయ్‌కి ఉండకుండా ఉండదు. విజయ్ ఫ్యామిలీకి. ఇప్పుడు వాళ్ళేమనుకుంటారు, ఇంత కష్టపడి ఇదంతా చేసుకొనొచ్చింది, మళ్ళీ ఏదో జరగటానికా అని వాళ్ళు అనుకుంటారని నేను అనుకోను. కాకపోతే ఏదైనా సరే యథావిధిగా జరిగిపోతుంది అనే ఒక ఉద్దేశంతోటి మనం చూద్దాం. ఎందుకంటే 'త్రిష' సెలబ్రిటీ. విజయ్ సీఎము. సీఎం ఫ్యామిలీ ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు ఈవిడ కూడా వచ్చారు. గెస్టులు తక్కువున్నారు కాబట్టి ఇప్పుడు పోయినసారి ప్రమాణ స్వీకారానికి చాలామంది గెస్టులున్నారు. దాదాపు గెలిచిన ఎమ్మెల్యేల ఫ్యామిలీలు అందరూ వచ్చారు. వచ్చేసరికి ఆవిడెక్కడో దూరంగా కూర్చున్నారు. త్రిష వాళ్ళ అదే విజయ్ వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా కూర్చున్నారు. సో, దూరంగా కూర్చున్న హలో అంటే హలో అనుకున్నారు. అది కూడా కెమెరాలు క్యాప్చర్ చేసినాయి. ఎందుకంటే ఈ కెమెరాలు విజయ్‌ని ఎంత చూపించినాయో త్రిషాను కూడా అంత చూపించినాయి. మీడియా పనే అది కదా! హ్మ్. మీడియాకి ఇంతకంటే పని లేదు. సంగీత గారు వచ్చుండుంటే 'త్రిష' గారి మీద అంత ఫోకస్ లేకపోయుండేమో. అయినా సరే అక్కడికొచ్చిన జనాల్ని, సామాన్య జనాలను చూపించొచ్చు. సరే మీడియాకి అంత మీడియాకి ఏం కావాలో అదే కావాలిలే గానండి. ఇక్కడ పాయింట్‌కొస్తే ఇప్పుడు ఈరోజు 'త్రిష' వచ్చారు. వాళ్ళ పక్కనే ఉన్నారు. లేదమ్మా నువ్వు దూరంగా ఎళ్ళు, నీ వల్లే మా ఇంట్లో గొడవలొస్తున్నాయని ఇండీసెంట్‌గా మాట్లాడటం కరెక్ట్ కాదు ఆ సందర్భానికి. పోనీ 'త్రిష' గారైనా రాకుండా ఉండొచ్చు కదా అని ఎవరన్నా కామెంట్లు పెడతారు కింద నాకు తెలుసు. ఎందుకు ఒక మనిషి ఇంకొక మనిషి నుంచి దూరంగా పారిపోవాలి? ఉండి కూడా ఎవరి పని వాళ్ళు చేసుకునే హక్కు లేదా? ఇప్పుడు ఆమె ఏమన్నా తమిళనాడు వదిలిపెట్టి పారిపోవాలా 'త్రిష'? లేదంటే అమెరికా వెళ్ళిపోవాలా? లండన్ వెళ్ళిపోవాలా? ఆమె ఏం నేరం చేసిందని వెళ్ళిపోవాలి? అవసరం లేదు కదా! ఆమె పని ఆమె చేసుకుంటుంది. ఆమెకు స్వాతంత్ర వేడుకలకి రమ్మనమని ఆహ్వానం అందింది. ఎళ్ళింది. ఆయనకే ఈవిడ సెల్యూట్ పెట్టింది. ఇయన్నీ ఎట్లున్నాయంటే చాలా 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 బిలో స్టాండర్డ్స్. అండ్ తను మొన్న ఒక అంటే సంగీత గారు డివోర్స్ విత్‌డ్రా చేసుకున్న తర్వాత ఒక పోస్ట్ కూడా పెట్టారు. ఎప్పటినుంచో జరగాలి అని అనుకున్నది జరిగినప్పుడు ఆ ఆనందమే వేరు. ఆ సంతోషమే వేరంటూ ఒక అర్థం వచ్చేలాంటివి పెట్టారు. దాని అర్థం సంగీత గారికి సంబంధించే అని చాలామంది అన్న నేపథ్యంలో అది పాజిటివే కదా! అదే నేనంటున్నా. ఆ వైపు ఎందుకు ఇంత పెద్దగా మాట్లాడట్లేదు? ఒకటండి, ఎవ్వరు ఏం పెట్టినా వాళ్ళకి నచ్చినట్టు అన్వయించుకోవటం ఇవాళ మనుషుల లక్షణం అయిపోయింది. ఇప్పుడు వేరే వాళ్ళ దుఃఖము మన దుఃఖమే.
వేరే వాళ్ళ కష్టము మన కష్టమే, వేరే వాళ్ళ సంతోషము మనకి కష్టమే లాగా అయిపోయింది. అందుకోసము ఇన్నిన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. నిజంగా ఇది ఏదైనా ఇబ్బంది వస్తుంది అంటే ఇంత కష్టపడి చేసిన విజయ్ తల్లి చూస్తా ఊరుకుంటుందని నేను అనుకోను. ఇంకా ఆమె ఇండియా వచ్చినట్టు లేరు. సంగీత ఇప్పుడు బాబు అయితే ఇక్కడే ఉన్నాడు. ఆయన కెరీర్ గురించి ఆయన కూడా, వాళ్ళ అబ్బాయి కూడా చాలా సానుకూలంగా మాట్లాడాడు. ఏదేమైనా అది వాళ్ళ కుటుంబ వ్యవహారం. ఇప్పుడు విజయ్ గారు దేశం మొత్తం మీద అత్యధిక పెట్టుబడులు ఆకర్షిస్తున్న వ్యక్తిగా ఇవాళ కీర్తించబడుతున్నాడు. ఇది చూడాలి మనం. ఇది అవసరం ఆ రాష్ట్రానికి. అసలు మామూలుగానే తమిళనాడు ఎప్పుడు కూడా పెట్టుబడులను ఆకర్షించే విషయంలో చాలా చాలా ముందుంటుంది. అయితే ఆ మధ్యకాలంలో ఈ కొన్ని సంవత్సరాల నుంచి అనుకోండి, ఎవరన్నా డిఎంకే వాళ్ళు అనుకున్నా నాకైతే భయం లేదు. కానీ డిఎంకే వాళ్ళ గురించి, డిఎంకే అనే కాదండి, చాలా పార్టీలు ఆ రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకి అనుమతులు ఇవ్వాలి అంటే, వాటాలు ఇవ్వాలి అని అడగటం ఆనవాయితీగా అయిపోయింది. ఇది ఒక రకం అవినీతి, ఇది ఒక రకం క్విడ్ ప్రోకో అనమాట. అయితే విజయ్ గారు చాలా 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 పారదర్శకంగా ఈ వ్యాపారవేత్తలతోటి ఆయన వ్యవహరించే తీరు వల్ల వరదలాగా వస్తున్నాయి తమిళనాడుకి పెట్టుబడులు, హయ్యెస్ట్ పెట్టుబడులు వస్తున్నాయి. అందుకోసం ఏంటి అంటే విజయ్ నెమ్మదిగా చేయాలనుకున్న పనులన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు. చాలా బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు కూడా ఆయనకు ఒక అడ్డంకిని తొలగించింది. ఏంటి, ఆ హైకోర్టు ఏం చెప్పిందంటే, ఆయన మీటింగ్లో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీలకి ఉద్యోగాలు ఇస్తాను అని అన్నప్పుడు ఇవ్వటానికి వీల్లేదు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటానికి సుప్రీంకోర్టులో ఇచ్చుకోవచ్చు అని అన్నారు. పైగా ఇంకో కొసమెరుపు ఏంటి అంటే, విజయ్ని చూసి మోడీ గారు ఎంత తట్టుకోలేకపోతున్నారంటే, మొన్న ఢిల్లీలో ముఖ్యమంత్రుల మీటింగ్ జరిగినప్పుడు విజయ్ పక్క నుంచి కుడి పక్కకు చూస్తే విజయ్ని విష్ చేయాల్సి వస్తుందని ఎడం పక్కకు చూసుకుంటూ వచ్చేశారు. ఏంటి ఆ బాధ ఏంటి అంటే, అక్కడ వాళ్ళు ఏమనుకున్నారంటే ఎట్లయినా సరే అక్కడ బీజేపీ జెండా బాతాల్సిందే అనుకున్నారు. అందుకే రాహుల్ గాంధీ చాలా తెలివైన స్టెప్ వేసి, నేనున్నాను విజయ్కి, నేను ఇస్తున్నాను సపోర్టు అనేసరికి, విజయ్ వచ్చేసరికి కాంగ్రెస్ వచ్చేసరికి ఇంకొకళ్ళు వీళ్ళు వచ్చారు, అతను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. వీళ్ళు 3 సార్లు గవర్నరు నిబంధనలకు విరుద్ధంగా ఇబ్బంది పెట్టారు. ఇదంతా ఏంటి వెనకమాల? ఇవాళ కాతే రేపు మనమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము అంటే గనక డిఎంకే నుంచి కూడా కొంతమంది వచ్చేస్తారు, అలాగే విజయ్ పార్టీ నుంచి కూడా కొంతమంది వచ్చేస్తారు. అప్పుడు మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు అలా నాటకాలు ఆడారు. ఇక ఆ నాటకాలకి తెరదీక తప్పలేదు. విజయ్ సీఎం అయిపోయాడు. ఈ సీఎం అయిన తర్వాత ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు అనేది మనం చూడాలి. సాక్షాత్తు తమిళనాడు ప్రజలు కూడా ఇదే ఆలోచించారు. ఇప్పుడు ఒక ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళారు అక్కడికి ఎలక్షన్స్కి ముందు. మరి ఏంటి, ఆయన భార్య ఆయన మీద కంప్లైంట్ చేసింది, కోర్టులో వేసింది. ఆయనేమో సినిమా యాక్టర్తో ఉంటారంట కదా, అది ఇష్టమేనా మీకు అంటే, మాకేంటి సంబంధం, మాకేమిస్తాడు విజయ్, మాకేం చేస్తాడు, మాకు అది కావాలి. అందుకని మీడియాకు కూడా ఇవాళ అత్యధిక పెట్టుబడులు తెచ్చిన సీఎంగా అతన్ని మీరు చూపించండి, ప్రొజెక్ట్ చెయ్యండి. కానీ ఏది టీఆర్పీ రేటింగ్ వస్తుంది అనే దాని మీద మీరు దృష్టి పెట్టారు అంటే ఇంకా అంతే. మీడియా గురించి ఇంతకంటే మాట్లాడలేను. థ్యాంక్ యూ.